మీ అందరికీ తెలుసు గ్లోబల్ క్రైసిస్ మనకి వార్ జరుగుతున్న సందర్భంలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఆయిల్ రావట్లేదని, తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సరిపడగా లేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉంటున్న సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక కమ్యూనికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ఎక్కడా రాలేదు. సో మన దగ్గర సఫిషియెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ కుకింగ్ అండ్ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సిలిండర్స్ సరిపోలేదని, తర్వాత అక్కడక్కడ కొంతమంది ఈ గ్యాస్ సిలిండర్స్ హోర్డింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో అవ్వడం వల్ల సో పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ అయ్యి వాళ్ళు ఎక్కువగా బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మించి చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఆ రిక్వైర్మెంట్ యాక్చువల్గా డైలీ రిక్వైర్మెంట్ కాకుండా అడిషనల్గా బుక్ చేసుకోవడం వల్ల అది దానికి సరిపడా డెలివరీస్ కూడా ఉండవు, కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గ్యాస్ లేదు, అందుచేత ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకలాంటి అపోహ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి మీడియా పరంగా మీ అందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను, నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు యాక్చువల్గా ఎవ్రీ డైలీ బేసిస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ గ్యాస్ అండ్ ఆల్సో ఆయిల్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఏజెన్సీస్తో కూడా కంటిన్యూగా టచ్లో ఉన్నారు. సో దీని గురించి చూస్తే, వాస్తవాలు చూస్తే మనకి టోటల్గా కనెక్షన్స్ అన్నీ కూడా 5,51,759 కనెక్షన్స్ మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి 3,22,279 మార్కాపురంలో ఉన్నాయి. సో ఇవి మనకి టోటల్ కనెక్షన్స్ ఎస్ట్వైల్ ప్రకాశం అండ్ ఆల్సో కందుకూరు, అద్దంకి కలుపుకొని. అదేవిధంగా మనకి గ్యాస్ ఏజెన్సీస్కి వస్తే 39 గ్యాస్ ఏజెన్సీస్ మనకి ప్రకాశంలో ఉన్నాయి, 25 గ్యాస్ ఏజెన్సీస్ మనకి మార్కాపురంలో ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఒకసారి డైలీ రిక్వైర్మెంట్ కూడా జేసీ గారు ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎప్పటికప్పుడు డైలీ ఎంత స్టాకు యాక్చువల్గా మనకి అవైలబుల్ ఉంది అండ్ ఎంత బుకింగ్స్ జరుగుతున్నాయి, డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదనే చూస్తే సో మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చి మనకి 9,875 మనకు ఉంది. అదేవిధంగా స్టాక్ అవైలబిలిటీ చూస్తే ఈరోజు వరకు 11,542 ఉంది. సో ఎక్కడా కూడా మనకి స్టాక్ డెఫిసిట్ అనేది ఎక్కడా లేదు. సో దీన్ని ఇది మీ అందరికీ తెలుసు, ఇప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే మనకి ఏజెన్సీలో గ్యాస్ అవుతూ ఉంటుంది, దెన్ ఆటోమేటిక్గా దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అవుతుంది, మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఎటు చూసుకున్నప్పటికీ కూడా టోటల్ అవైలబిలిటీ వచ్చేటప్పటికి సప్లైకి, అంటే రిక్వైర్మెంట్కి మించి మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి సో ఏ విధమైనటువంటి గ్యాస్ ఇబ్బంది ఇప్పుడు వరకు రాలేదు. సో అందుచేత దయచేసి అనవసరంగా ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలు దూరం అయ్యి గ్యాస్ సిలిండర్లు అందట్లేదని చెప్పేసి అట్లాగా చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ బుకింగ్స్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్గా వాళ్ళకి లేనప్పటికి కూడా అడిషనల్గా గ్యాస్ బుక్ చేసుకోవడం, తర్వాత అడిషనల్గా ఇవి సిలిండర్స్ కావాలని రిక్వెస్ట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్మోస్ట్ సింగిల్ కనెక్షన్స్ వాళ్ళు ఉన్నారు అండ్ డబుల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నారో, ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నారో దాని ప్రకారమే వాళ్ళు బుక్ చేసుకోవాలి, దాని ప్రకారమే తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఏజెన్సీస్ కూడా మీ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా లేని స్టాక్, ఉన్న స్టాక్ని హోర్డింగ్ పెట్టుకుని లేదని చెప్పడం కానీ, తర్వాత ఆర్టిఫిషియల్గా ఒకలాంటి డిమాండ్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. బికాజ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్స్ అన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద వస్తుంది. సో నాట్ ఓన్లీ క్యాన్సిలింగ్ ది ఏజెన్సీ బట్ ఆల్సో ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు ఉంటాయి. సో దయచేసి ఏ యొక్క ఏజెన్సీ కూడా ఇట్లాంటి చేయకూడదని చెప్పేసి, క్రిమినల్ ఇంటెన్షన్స్తో చేయకూడదని, తర్వాత ఆర్టిఫిషియల్గా ఉంటున్న భయాన్ని సొమ్ము చేసుకుని సిలిండర్స్ రేటు పెంచి చేయకూడదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము.
అదేవిధంగా మనకి జేసీ గారు కంటిన్యూ మానిటర్ చేయడంతో పాటు ఎవరైతే మనకి డీటీస్ ఉంటారో, ఏది మనకి సివిల్ సప్లై సంబంధించినటువంటి డీటీస్ ఉంటారో వాళ్ళని రెగ్యులర్గా కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఏజెన్సీని కూడా డైలీ బేసిస్లో విజిట్ చేసి వాళ్ళ స్టాక్ రిజిస్టర్లో ఎంత బుకింగ్స్ జరిగినాయి, ఎంత డెలివరీ ఇచ్చారనేది కూడా ఎప్పటికప్పుడు సైన్ చేయమని కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఈ 35 మంది అండ్ 25 అరౌండ్ 60 వరకు మనకున్న ఈ ఏజెన్సీస్ ఎంత ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాము. డైలీ బేసిస్ కూడా అందులో పోస్ట్ చేయమని చెప్తాం. సో విల్ టేక్ ఎవ్రీ కేర్ దట్ రిక్వైర్ టు సెక్యూర్ ది ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్. సో ఐ రిక్వెస్ట్ దట్ ఆల్ ది పీపుల్ షుడ్ కోఆపరేట్ అండ్ ఆల్సో మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలు లోను కాకోకుండా ఉండాలనే సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్యాస్ కూడా చాలా జుడిషియస్గా వాడుకోవాలి. సో అది కూడా క్రైసిస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వరకు మనకి ఇబ్బంది లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఒకవేళ ఏమైనా క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా మనం ఫేస్ చేయడానికి అన్ని రకాలుగా భారత ప్రభుత్వం ఉంది. సో ప్రజలు కూడా జుడిషియస్గా గ్యాస్ని, ఫ్యూయల్స్ని వాడుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాము. సో ఏ ఏజెన్సీ కానీ లేదంటే కనుక ఎవరైనా కానీ ఆర్టిఫిషియల్గా సోషల్ మీడియాలో రాంగ్ పోస్ట్ పెట్టినా, లేదంటే కనుక దీనికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టినా, లేదంటే రేట్స్ పెంచినా డెఫినెట్గా మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్ ప్రకారం సివియర్ యాక్షన్ ఇనిషియేట్ చేయబడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నేను అనేది ఏంటంటే మీ ద్వారా పలానా చోట ఎక్కడ అడుగు చేస్తున్నారు అనేది, అదే దానికోసమే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాకు కమ్యూనికేట్ చేయండి, ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు మనందరం కలిసి చేయవలసినటువంటి పని. సో దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అన్స్టాప్లెస్ పీపుల్ కొంతమంది ఇట్లాగా చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనం అరికట్టాలి. సో అదే అలాగే స్ప్రెడ్ అయ్యి బ్లాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇచ్చేది ఇవ్వకోకుండా ఆపుకొని 2000కి 3000కి 4000కి అట్లాగా అమ్ముకుని ఒకలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. దాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలి. సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా రావాలి. అదే జేసీ గారు చెప్తున్నారు, ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం. సో అక్కడికి ఎవరైనా కాల్ చేసి మాకు సిలిండర్కి ఇలా ఛార్జ్ చేస్తారని చెప్తే దాన్ని ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం దాని మీద.